కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇక ఈ రాశి వారి ఆదాయం విషయానికి వచ్చేసరికి 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి సంబంధించి సంగీతం, నృత్య కళాకారులకు చాలా అద్భుతమైన ప్రోత్సాహకరమైన కాలం గడుస్తుంది. వీరికి చక్కటి ప్రశంసలు, అవార్డులు కూడా అందుకునే పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విజ్ఞాన పరంగా కూడా బాగా ఎదిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే ఈ రాశి వారికి సంబంధించి కూరగాయల పంటలు అనేవి బాగా పండుతాయి. అలాగే అధిక శ్రమ అనేది గోచరిస్తూ ఉందన్నమాట. హోటల్స్, విద్యా సంస్థల వరకు మంచి లాభదాయకమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వైద్య రంగం వారికి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సినీ, టీవీ రంగం వారికి ఈ సంవత్సర కాలంలో కాస్త ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి చాలా ధైర్యంగా ముందడుగు వేసుకోవాలి. అలాగే మనం గమనిస్తే కూడా మే 14 వరకు గురువు లాభస్థానంలో ఉండటం వల్ల వీరికి అన్నింటా కూడా శుభకాలమే, సౌఖ్యము, ఆనందం కలుగుతుంది. ద్వితీయార్థంలో కాస్త ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. మనం గమనిస్తే కూడా మనకు కేతువు అనేది సంవత్సరం మొదటి నుంచి కూడా మే 18 వరకు చాలా చక్కటి ఫలితాలు అందిస్తున్నారు. అలాగే సంవత్సరం రెండో భాగం మే 18 తర్వాత నుంచి రాహు అనుకూలమైన ఫలితాలను అందిస్తున్నారు. ఈ సంవత్సర కాలం మొత్తంలో కూడా శని భాగ్యస్థానంలో ఉండటం వల్ల కాస్త నష్టాలు, ధన నష్టము, వ్యయము కాస్త అధికంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు ప్రథమార్థంలో రక్షించగా ద్వితీయార్థంలో రాహు రక్షిస్తూ ఉన్నారు. ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవాలి అని అంటే ఈ కర్కాటక రాశి వారు ఏం చేయాలనంటే శివారాధన చేయాలి, శివ అభిషేకం చేయాలి, దుర్గాదేవి స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితాలు అందిపుచ్చుకునే సూచనలు కనబడుతున్నాయి.